దేవా విషయంలో హరివర్ధన్ ఒక షాకింగ్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ని త్రిపురతో చెప్పాడు. మిథున మనసులోంచి దేవ తనకు భర్తగా కరెక్ట్ కాదు అని నిరూపించడమే నా ప్రయత్నం అన్నట్టు చెప్తాడు. అయితే త్రిపుర ఆ మాటతో సంతోషపడిపోతుంది. ఎలా అయినా సరే మావి చూసుకుంటారు, లేక ఖచ్చితంగా మిథునని దేవాని విడదీస్తారు అని. అయితే ఇంతలో మిథున దేవా కోసం వంట చేస్తూ ఉంటుంది. అది కూడా నాన్ వెజ్. మిథున మామూలుగా నాన్ వెజ్ తినదు, అసలు ముట్టుకోవడానికి ఇష్టపడదు, తినడానికి ఇష్టపడదు. అటువంటిది దేవా కోసం నాన్ వెజ్ వంటలు నేర్చుకొని నాన్ వెజ్ అయితే చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ చెల్లెలుండి, అక్క అసలు నువ్వు ఎంత మారిపోయావు, బావ కోసము అసలు ఇంతలా మారుతావని అనుకోలేదు, ఈ జనరేషన్ అమ్మాయిలకి అసలు నువ్వు సెట్ కావు తెలుసా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక లలితమ్మ ఉండి చెప్తూ ఉంటుంది, అసలు నాకు దేవా నువ్వెలా మారావో దేవా కూడా నీకోసం అలాగే మారుతాడని నమ్మకం నాకైతే వచ్చిందమ్మా అన్నట్టు చెప్తానమాట. ఇక అందరూ భోజనాలు కూర్చుంటారు. హరివర్ధన్ కూడా భోజనం కూర్చుంటాడు. మిథున దేవా కోసం వండిన వంటలని అక్కడ పెడుతుంది. మిథుననే ఇంకా దేవాని హరివర్ధన్ కోపంగా చూస్తూ ఉంటాడు. మిథునేమో దేవాకి కొసరు వడ్డిస్తూ ఉంటే ఆ వడ్డన్ని తీసుకోలేకపోతుంది. దేవాని మిథున అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే అస్సలు తట్టుకోలేకపోతుంది.